హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదండీ. సమ్మర్‌లో బిర్యానీ తినాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అమ్మో! మసాలా కదా అని చెప్పి. ఇవాళ మీకు మసాలా లేకుండా పిల్లలు కూడా ఈజీగా తినే ఒక మంచి బిర్యానీ రెసిపీ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. ఇంక ఇందులో వేరే కారం ఏమీ వేయట్లేదండి. ఓన్లీ పచ్చిమిర్చి కారం కాబట్టి హాఫ్ కేజీ రైస్‌కి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఎర్రగా వేయించాను. అది వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలు. అది కూడా వేసేసుకొని హాఫ్ కేజీ చికెన్ అయితే వేసుకొని ఆయిల్‌లో బాగా మగ్గనిచ్చాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని బాగా చికెన్ అయితే ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాను. ఇది బాస్మతి రైస్, హాఫ్ కేజీ బాస్మతి రైస్ అనమాట. నానబెట్టి వేసుకున్నాను. అప్పుడే మనకి బిర్యానీ పొడి పొడిగా వస్తుందండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ చొప్పున వేడి నీళ్ళు అయితే పక్కన మరిగించి పెట్టుకున్నాను. సో అది కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ ఇచ్చేస్తే మనకి ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోతుంది. ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.